హలో అందరికీ. ఈరోజైతే మేము ఎస్డిజి వాకథాన్కి వచ్చాము. ఇదైతే నెక్లెస్ రోడ్లో జరిగింది ఈవెంట్, టోల్ ప్లాజా దగ్గర. అయితే ఈవెంట్కి అయితే ఈరోజు మనకి గవర్నర్ సార్ కూడా వచ్చారు. కొంచెం మీటింగ్స్ అవి జరిగాయి, కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ జరిగాయి. ఇంకా ఈవెంట్స్ జరిగిన తర్వాత మేము ఒక 3 కిలోమీటర్స్ అలా వాకథాన్ చేసామన్నమాట. ఆ 3 కిలోమీటర్స్ ఏమో కానీ ఏం తినకపోయేసరికి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు పిల్లలు పాపం. ఇంకా ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా వీళ్ళందరూ మా టీమ్మేట్స్ ఈ రోజుకైతే. తను వచ్చేసి భాను, శ్రీరామ్ అండ్ ఇంకొకరు అజయ్. ఇంకా ఉన్నారు పక్కన సౌమిత్ ఉన్నాడు. ఇది వచ్చేసి మన సౌమ్య, చాలా అల్లరి పిల్ల. అండ్ దెన్ వీ హ్యావ్ మా భార్గవి, తను ఎప్పుడు ఫేస్ హైడ్ చేసుకునే ఉంటుంది, ఎవరికి చూపించదు, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అన్న శ్రావణి అండ్ శ్రావ్య. అండ్ ఇవైతే నేను ఈరోజు తీసిన కొన్ని పిక్స్. ఓకే దెన్, బై ఫర్ నౌ, సీ యూ అగైన్. హలో అందరికీ. ఈరోజైతే మేము ఎస్డిజి వాకథాన్కి వచ్చాము. ఇదైతే నెక్లెస్ రోడ్లో జరిగింది ఈవెంట్, టోల్ ప్లాజా దగ్గర. అయితే ఈవెంట్కి అయితే ఈరోజు మనకి గవర్నర్ సార్ కూడా వచ్చారు. కొంచెం మీటింగ్స్ అవి జరిగాయి, కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ జరిగాయి. ఇంకా ఈవెంట్స్ జరిగిన తర్వాత మేము ఒక 3 కిలోమీటర్స్ అలా వాకథాన్ చేసామన్నమాట. ఆ 3 కిలోమీటర్స్ ఏమో కానీ ఏం తినకపోయేసరికి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు పిల్లలు పాపం. ఇంకా ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా వీళ్ళందరూ మా టీమ్మేట్స్ ఈ రోజుకైతే. తను వచ్చేసి భాను, శ్రీరామ్ అండ్ ఇంకొకరు అజయ్. ఇంకా ఉన్నారు పక్కన సౌమిత్ ఉన్నాడు. ఇది వచ్చేసి మన సౌమ్య, చాలా అల్లరి పిల్ల. అండ్ దెన్ వీ హ్యావ్ మా భార్గవి, తను ఎప్పుడు ఫేస్ హైడ్ చేసుకునే ఉంటుంది, ఎవరికి చూపించదు, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అన్న శ్రావణి అండ్ శ్రావ్య. అండ్ ఇవైతే నేను ఈరోజు తీసిన కొన్ని పిక్స్. ఓకే దెన్, బై ఫర్ నౌ, సీ యూ అగైన్.